నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తురకపాలెంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ల్యాబ్ రిపోర్ట్స్ వస్తేనే మరణాలకు కారణం తెలుస్తుందని వెల్లడి. వరుస మరణాల విషయంలో జిల్లా వైద్య అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ సీరియస్. తురకపాలెంలో పరిస్థితులపై ఆరా. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. టీచర్లకు సత్కారం. రాధాకృష్ణన్ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ప్రజా ప్రతినిధులు. యూట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న హైటెక్ దొంగ అరెస్ట్. ల్యాప్టాప్స్, బంగారం, నగదు రికవరీ. ఈ నెల 18 నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్. వాడవాడలా కొనసాగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. తురకపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. స్థానిక స్థితిగతులపై ప్రజల్ని అడిగి వివరాలు సేకరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పెమ్మసాని పరిశీలించారు. వరుస మరణాల ఘటన కామన్ డిసీజ్ కాదని, అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ఇది దేనివల్ల జరిగిందో చెప్పగలమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని అన్నారు. త్రాగునీరు కంటామినేట్ అవ్వటం వల్లే ఈ మరణాలు జరుగుతున్నాయనే దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకునేందుకు ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి చర్యలు తీసుకుంటామని పెమ్మసాని పేర్కొన్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇవి కాకుండా ఇక్కడ వాటర్ కొంత అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు అంటే కేవలం వాటర్ ద్వారానే వాటర్ తాగితేనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అలా బ్యాక్టీరియా ఆ విధంగా మనుషుల్లోకి రాదు. అది కేవలం గాలి ద్వారా కానీ లేకపోతే ఒక్కోసారి గుచ్చుకుంటే కానీ వస్తుంది. అయినప్పటికీ వాటర్ కూడా ఒకసారి మొత్తం అపోహలు తొలగించడం కోసం ఫ్రెష్గా వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా గ్రామాల్లో 1-2 చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా మేము టేకప్ చేసి ఈ ప్రాంతానికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలుగుతాం. ఇదంతా సడన్గా ఒక 2-3 వారాల్లో ఫాస్ట్గా రావటం, రేర్ డిసీజ్ అవటం, కనుక్కోవటానికి కొంచెం టైం పట్టడం, ఇవన్నీ రావడానికి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు సమర్థవంతంగా దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. అంటే బెల్ట్ షాపులు అనేది దీనికే కాదు, అన్నిటికీ మంచిది కాదు ఎక్కువ ఆల్కహాల్ తాగడం అనేది. ఆ బెల్ట్ షాపులు ఎక్కడున్నా కూడా సాధ్యమైనంత వరకు తీసేపిస్తాం. అది మనం ఎంత తీసేపిచ్చినా తాగాలి అనుకున్న వ్యక్తులు పోయి తాగుతూ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది. కొంత ఫ్యామిలీలో నియంత్రణ, కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి, 2 సైడ్ల నుంచి చేసినప్పుడే ఇవన్నీ. తురకపాలెంలో మిస్టరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, వైద్య బృందంతో కలిసి మంత్రి సత్యకుమార్ తురకపాలెంలో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితులపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం తురకపాలెంలో పర్యటిస్తుందని మంత్రి వెల్లడించారు. వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ లక్షణాలు కనబడలేదని సత్యకుమార్ స్పష్టం చేశారు. వరుస మరణాల విషయంలో వైద్యశాఖ అధికారులు సకాలంలో స్పందించకపోవడంపై ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ 2 నెలలుగా ఈ మరణాలు సంభవిస్తుంటే కింద నుంచి మానిటరింగ్ సర్వేలెన్స్ మెకానిజం సరిగా లేకపోవడం, కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపకపోవడం దురదృష్టకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటి వెనక ఉన్న కారణాలని, అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా, ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం కూడా ఏ రకమైన ఏదన్నా ప్రాంతంలో 1000 మందికి సంవత్సర కాలంలో 7 మంది ప్రాణాలు పోవడం సహజం. కానీ
నెలలో 2 మరణాల కన్నా ఎక్కువ సంభవిస్తుంటే వెంటనే వాటిని అలర్ట్స్ పంపాల్సిన అవసరం ఉంది. దానికి నిన్న సంబంధిత అధికారులతో కూడా చాలా సుదీర్ఘంగా చర్చించిన మీదట భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు రాకుండా ఈ అలర్ట్ విధానాన్ని కూడా ఏదైనా నెలలో ఒక ప్రత్యేక నెలలో 2 కానీ 3 మరణాలకు ఎక్కువ సంభవిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపే విధంగా తదనుగుణంగా ఈ వైద్య బృందాలు ఆ గ్రామాలకు సందర్శించి ముందు కారణాలను విశ్లేషించి తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించేలాగా భవిష్యత్తులో ఏ ప్రాణం పోకుండా కాపాడుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాధాకృష్ణన్ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, ఏపీ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, డీఈఓ సివి రేణుక, డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు. మనందరం కూడా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ సమాజాన్ని సరైన పందాలో నడిపించాల్సినటువంటి బాధ్యత. బికాజ్ యు ఆర్ ఎవ్రీ citizen as a part of the society laga, but your role is entirely different. Your role is not confined to educating or educating. You have to educate the society also. That is your prime responsibility. That's where you have to think, how I have to mold the child in a right way. సమాజం చక్కగా ఉండాలంటే నీ దగ్గర ఉన్నటువంటి పిల్లవాడిని, లేకపోతే నీ దగ్గర ఎవరైతే చదువుని అభ్యసించడానికి వచ్చిన వాడిని. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 18న ఉదయం ఉభయ సభలు ప్రారంభమవుతాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీలో నిర్ణయించనున్నారు. అంజుమన్ ఇస్లామియా స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, సమాజంలో మార్పును తీసుకొచ్చే సత్తా ఒక్క ఉపాధ్యాయుడికే ఉందని నజీర్ అన్నారు. విద్యతోనే ముస్లింల అభ్యున్నతి సాధ్యమవుతుందని చెప్పారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. మీరు కూడా దయచేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మీరు ఉన్నటువంటి వృత్తిని పూర్తిగా సాఫల్యం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మన పిల్లల్ని, మన స్కూల్లో చదివేటువంటి పిల్లలు, మన పిల్లలు, వారి భవిష్యత్తు మా బాధ్యత అనేటువంటి విధంగా మీరందరూ కూడా ఈ వృత్తిలో కొనసాగిస్తూ మీరు చేసేటువంటి వృత్తి ధర్మంతో ఈ రాష్ట్రం, ముఖ్యంగా గుంటూరు నగరంలో సమాజంలో మార్పు వచ్చేటువంటి విధంగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కూడా బాధ్యతగా రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా మీరందరూ కూడా. హైటెక్ దొంగల్ని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. పార్కింగ్ చేసిన కారు అద్దాలను పగలగొట్టి ల్యాప్టాప్, బంగారం, నగదులను చోరీ చేస్తున్న హైటెక్ దొంగని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 6 ల్యాప్టాప్లు, 11 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు రికవరీ చేశారు. కారు అద్దాలు ఎలా పగలగొట్టాలో బాజీ యూట్యూబ్ చూసి నేర్చుకున్నాడని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జరిగిన అఫెన్స్ లో వన్ ఆఫ్ ద అఫెన్స్ లో మనం చిన్న క్లూ దొరికింది. క్లూని బేస్ చేసుకుని సీసీటీవీ కెమెరా హెల్ప్ తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అఫెండర్ బాజీ, గంజం బాజీ కదా, గంజం బాజీ అని చెప్పేసి వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్, యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫెండర్. ఈ వ్యక్తికి 2022లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు మనకు వరకు కన్ఫెషన్ టోటలీ 10 క్రైమ్ కన్ఫెషన్ చేశారు. అందులో మనకి కూడా ఎఫ్ఐఆర్ ఉంది. సో దాని నుంచి ఫుల్ రికవరీ చేస్తాము. ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము, ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది. సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేశాము. మేయర్ కోవిల్ముడి రవీంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకృతి హనుమంతరావు, కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. కసుకృతి హనుమంతరావు గారి అధ్యక్షతన నేను, మా కార్పొరేటర్ బాబన్న గారు, అలాగే ఉపాధ్యాయుల సంఘము మరియు వికలాంగుల సంఘం అందరం కలిసి కూడా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా నిర్వహించాము. సమాజంలో ఏ రంగంలోనైనా ప్రపంచంలో ఎక్కడ ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఉన్నారు అన్నా, వారు రాణిస్తున్నారు అన్నా దానికి ప్రధానమైనటువంటి కారకులు ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయుల త్యాగాలు, వారి నేర్పినటువంటి విద్య అలాగే వారు నేర్పినటువంటి జ్ఞానాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మర్చిపోలేరు. ఎందుకంటే సమాజంలో మనం విలువ కలిగిన వ్యక్తులుగా, మంచి చెడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాణిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారకులు మన ఉపాధ్యాయులు. ఈరోజు గురువుల్ని ఒక ప్రత్యేకంగా గుంటూరు నగర మేయర్ గారు కొవిలమూడి నానిగారి సౌదర్యంలో ప్రతి ఏ కార్యక్రమం అయినా మంచి కార్యక్రమాన్ని స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా, అట్లానే ఏ విద్యార్థికి కానివ్వండి, ఉపాధ్యాయుడికి కానీ మెరుగైన సేవా కార్యక్రమాలు చేసే విధానంలో గుంటూరు నగర మేయర్ గారు ప్రప్రదంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా సుపరిణామము. మన నగర మేయర్ గారు పేదల పాలిటి పెన్నిది, ఏ సమస్యలు ఉన్నా ఉపాధ్యాయ సమస్యలు కానివ్వండి, విద్యా సమస్య మీద కానివ్వండి, గుంటూరు నగరంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నేరుగా సంప్రదించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, ఇట్లానే గుంటూరు పట్టణంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం, ఉపాధ్యాయుల్ని మేము సన్మానించుకోవటం మా పూర్ణ సుకృతంగా భావిస్తున్నాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ టి నాగేశ్వరరావు, హిందూ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పిఎం ప్రసాద్లను ఘనంగా సత్కరించారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి అధ్యాపకులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ నేటి తరం అధ్యాపకులకు ఆదర్శమని, సమాజంలో అధ్యాపకులకు ప్రత్యేక స్థానం కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గురువు అనగా అజ్ఞానం అనే చీకటిని పాలద్రోలే జ్ఞానమని, వెలుగును ప్రసాదించేవాడే గురువని తెలిపారు. కార్యక్రమానికి కళాశాల సివిక్స్ అధ్యాపకురాలు ఉషా కన్వీనర్ గా వ్యవహరించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విభాగపు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆరాగ్రహారం కన్యకా పరమేశ్వరి గుడి సమీపంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో 27వ గణపతి ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ నెల 6న గణపతి నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధి తూనుగుంట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం, ఈ ఊరేంపు కార్యక్రమంలో 11 రకాల వాద్యాలతో స్వామివారిని కుంచనపల్లి హైవే కాలువకి నిమజ్జనానికి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 4 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 11 మేళాల్లో కేరళ వాద్యాలు, పూణే బ్యాండు, కనకదప్పెట్లు, తీన్మారు, మంగళవాద్యాలు మొత్తం 11 రకాల వాద్యాలతో రేపు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కేంద్రం కార్మిక చట్టాలను ఎత్తివేసే దిశగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆరోపించింది. యథావిధంగా చట్టాలను అమలు చేయాలని కోరింది. అదేవిధంగా పని విధానం అంటూ ఒకటి లేకపోవడం వల్ల ప్రైవేట్ కంపెనీలు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుమార్ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ నేతలు శ్రీనివాస్, సలీం, ఫణీంద్ర ఇతర నేతలతో కలిసి బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మాకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా మాకు కొన్ని కార్మిక చట్టాలన్నీ కూడా ఎత్తివేసేదానికి లేబర్ కోడ్స్ కింద మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని యథాతథంగా అమలు చేయాలనేసి మేము అక్కడి నుంచో డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా మాకు ఇటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయకుండా, ఈ లేబర్ కోడ్స్ రాకుండానే ఆ లేబర్ కోడ్స్లో ఉన్నవన్నీ కూడా అమలు చేసి మా మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. సో దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఇమీడియట్గా మాకు ఇంతకుముందు ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళ అందరికీ కూడా దాదాపు 4 లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ ఎవరికి కూడా ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేకుండా ఉండడం వల్ల కంపెనీస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పని చేయించుకుంటూ వాళ్ళ ప్రైవేట్ రూల్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తూ. ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నందు అట్టహాసంగా జరిగాయి.
ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో నిర్వహించిన డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని డేగల ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను హాస్పిటల్ డాక్టర్లు అభిమానులతో కలిసి ప్రభాకర్ కట్ చేశారు. ఏపీ ఇండస్ట్రియల్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సేవా దృక్పథంలో నా చేతనంత వరకు ఏదైనా కానీ అత్యవసరంగా అవసరమైనా కానీ ఎప్పుడైనా కానీ ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ఆపద ఉన్నా కానీ ఏదైనా కానీ పని ఉందంటే మమ్మల్ని ఎప్పుడైనా కానీ డోరు తట్టొచ్చని చెప్పేసి సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సరుకులపై 50% సుంకాలను పెంచడంపై వామపక్షాలు మండిపడ్డాయి. దీనివల్ల దేశంలోని ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మాల్యాద్రి, నేతాజీ, కోటేశ్వరరావు, కోటయ్య అన్నారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ నెల 6న జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రంప్ నిర్ణయాలతో భారత్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి కూడా టెక్స్టైల్ సంబంధించి, ఆక్వా రంగానికి సంబంధించి, గార్మెంట్ సంబంధించి కూడా మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజున వాళ్ళు దిగుమతులు పెంచడం, సుంకాలు పెంచడం వల్ల వాళ్ళంతా కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో మరి అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినటువంటి మరి ఇక్కడ ప్రభుత్వం కూడా వారి మోడీ గారి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో మరి వామపక్షాలుగా ఈ రాష్ట్రంలో బాధ్యత తీసుకొని దీన్ని వ్యతిరేకిస్తూ రేపు 6వ తారీఖున నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని మరి గుంటూరులో కానివ్వండి, అట్లాగే పత్తిపాడు, తెనాలి, మరి రాజధాని ప్రాంతానికి సంబంధించి, మంగళగిరికి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా మాట్లాడుకొని అక్కడ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని. మన భారతదేశం మాత్రం ఏకపక్షమైనటువంటి సుంకాలకి తల వంచడం అని చెప్పేసి అనేటువంటిది దేశ ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దేశభక్తి పరులంతా కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో టెక్స్టైల్ మన స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉంది. ఈ స్పిన్నింగ్ మిల్లులు ఇప్పటికే సగం మూతపడ్డాయి ప్రభుత్వ విధానాల వల్ల. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు రావడం లేదు. అట్లాగే విద్యుత్తు సుంకాలు భారీ ఎత్తున విధించబడతా ఉన్నాయి. వీటన్నిటి వల్ల సగం మిల్లులు మూతబడ్డాయి. రాష్ట్ర దేశ ప్రయోజనాలను కాపాడాలని వామపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే రేపు 6వ తారీఖు నాడు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా ఇందులో పాల్గొని దేశభక్తి పరులుగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఎం ఇతర వామపక్ష పార్టీలన్నీ భావిస్తా ఉన్నాయి. ఏసీ లా కళాశాల గ్రాడ్యుయేషన్ డే, టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువుల్ని సత్కరించారు. న్యాయ విద్యార్థులు సమాజానికి మేలు చేసే విధంగా వ్యవహరించాలని ఏసీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ గురువయ్య తెలిపారు. ఏసీ లా కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే, టీచర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఎనీషా, అలెగ్జాండర్, వైస్ ప్రిన్సిపల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. టీచర్స్ డే సెలబ్రేషన్కు తోడుగా కాలేజీ గ్రాడ్యుయేషన్ డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు. సో ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్లో గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా వస్తున్నారు. 2 మినిట్స్లో ఇక్కడికి వస్తారు. ప్రొఫెసర్ సుమంత్ కుమార్ గారు, ప్రొఫెసర్ జగదీష్ నాయక్ గారు, ఇద్దరు కూడా నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండ్ ఆక్వాకల్చర్లో ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాకుమాని వారి తోట 3వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 25 సంవత్సరాలుగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనం 6వ తేదీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజుల నుంచి వినాయక చవితి నుంచి ఈ రోజు దాకా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. 2వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరిగింది. 1వ తారీఖు రుద్రాభిషేకం జరిగింది. నిన్న ఆకు పూజ జరిగిందండి వినాయకుడికి. ఈరోజు సాయంకాలం 108 రకాల ప్రసాదాలతోటి స్వామివారికి నైవేద్య కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మిలాద్ నబీని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొని కీర్ను పంపిణీ చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతా ఎక్స్ప్లోర్ చేశారు. ఈ దేశంలో కానీ ఈ వరల్డ్లో ముస్లిమ్స్కి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి, ఏంటి మంచి పనులు చేయాలి, ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఏ విధంగా మెసేజ్ ఇచ్చారో అదేవిధంగా అదే పాటిస్తూ గత 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్న సమయం దగ్గర నుంచి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న దగ్గర నుంచి ఈరోజు మేము ఖీర్ పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం అందరం సమానమే అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ఖీర్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈరోజు మరి హ్యాపీ టీచర్స్ డే గురువులు, ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నా కూడా ముందుగా మనకు నేర్పించే తల్లిదండ్రులు ఒక గురువు. దాని తర్వాత మనం లోకంలో మనం వచ్చిన తర్వాత తొలి అడుగుగా మనకి చేయి అందించి మనకి చదువుకోవడానికి ప్రోత్సహించి మనకి ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి పాటుపడిన పాతగుంటూరులో కన్నా ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారికి నిర్వహించిన విశేష పూజల్లో వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 6వ తేదీన స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ జనతా మజ్దూర్ సంఘ అధ్యక్షులుగా మధుసూదన్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆయనకు బీజేఎంఎస్ నేషనల్ సెక్రటరీ శామ్యూల్ అందించారు. కార్మికుల సంక్షేమం కోసం భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ నిరంతరంగా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అనేది కార్మికుల కోసం, యూనియన్ల కోసం, శ్రామికుల కోసం, కష్టజీవుల కోసం పనిచేసేటటువంటి ఒక సంఘటన. ఈ సంఘటనకి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జాటవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ వారిని ప్రకటించడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లేందుకు, యువతను మంచి మార్గంలో నడిపేందుకు భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాకుమాని వారి తోట 4వ లైన్లో గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. డొంకరోడ్డు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 10వ గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం నిమజ్జనం జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 27వ తారీఖు మొన్న ఆగస్టు నెల 27వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠించి రేపు 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకు గుంటూరు మరియు కాకుమాన వారి తోట పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా బాజా భజంత్రీలు, మేళతాళాలు, డీజే మరి కుర్రోళ్ళ నృత్యాలతో స్వామివారిని మా పేట మొత్తం తిప్పుకొని అంగరంగ వైభవంగా విజయవాడలో నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. శ్రీనగర్ 7వ లైన్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 34 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత నెల 27 నుంచి ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో కొనసాగుతున్నాయి. 6వ తేదీ లడ్డూ వేలంపాట, భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు సాంబయ్య తెలిపారు. విగ్రహదాత త్రివేణి, నవ్య, లడ్డూదాత చంద్రశేఖర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీనగర్ 7/3 స్నేహఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ గణపతి మహోత్సవాలు జరుపుతున్నాము. గత 34 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుపుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి నిత్య అన్నదాన 9 రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. కావున భక్తులందరూ మా విన్నపాన్ని ఆలకించి కరిదించవలసిగా కోరుచున్నాము. అట్లాగే ఈరోజు చివరి అన్నదానము, రేపు ఊరేగింపు, లడ్డూ ఏలంపాట కూడా జరుగును. జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటున్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్టేడియం రోడ్ ఎల్బీ మార్కెట్ ప్రాంతంలో గల తన కార్యాలయంలో మిలాదున్నబీ పర్వదినం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. చీరలు అందుకున్న మహిళలు షేక్ ఆరిఫ్కి ధన్యవాదాలు తెలిపారు. జైన్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శోభాయమానంగా ఆహ్లాదకరంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్నూని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో ఆయన్ను సత్కరించడం ద్వారా తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ మున్నూ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి లేకుండా సమాజం ముందుకు సాగదని అన్నారు.
క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మరీ ముఖ్యంగా విద్యార్థులందరూ కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఏర్పాటు చేసుకొని వారి జీవితాలలో వెలుగు నింపాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మీరనుకున్న రంగాలలో ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా విద్యార్థులందరూ ముఖ్యంగా క్రమశిక్షణతో ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదట ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ ఇక్బాల్ మసీద్ ప్రాంతంలో ఉల్మాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి నిరసన కార్యక్రమం జరిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మౌలానా ముఫ్తీ బాసిద్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ షేక్ బాజీ, ముఫ్తీ ఆసిఫ్, ఆవాజ్ చిష్టి మత పెద్దలు పాల్గొన్నారు. నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా బాసరా విద్యా సంస్థల నందు ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని విద్యార్థులకు గుర్తు చేశారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేర్చే మార్గదర్శకులు ఉపాధ్యాయులని అన్నారు. అటువంటి ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాగరికత నేర్పించి మన జీవితానికి ఒక అర్థం తెలిపి మనకు విలువను పెంచి మన జీవితంలో మానవత్వపు వెలుగులు నింపేవారే గురువు. అలాంటి గురువుకి ఈరోజు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదిగి ఆయన యొక్క జన్మదినం రోజున ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక విధంగా ఒక పండగ వాతావరణం. ఉపాధ్యాయ కుటుంబంలో ఎన్నో జన్మలు ఎత్తితేనే మరి ఇలాంటి అవకాశం కలిగిద్ది. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా జాబ్ క్యాలెండర్ మరియు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ డిమాండ్ చేశారు. కొత్తపేట కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కనీసం నిరుద్యోగ భృతి అయినా వస్తే ఈ యొక్క విద్యార్థులు కోచింగ్ సెంటర్లో తల్లిదండ్రులకు కొంచెం భారం తగ్గిద్ది. ఆ విధంగానైనా 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి నారా లోకేష్ గారు తక్షణమే దీని మీద స్పందించాలి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో యువగలం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ పేరుతో 2,35,000 ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి ఆ యొక్క మాటని మంత్రి నారా లోకేష్ గారు నిలబెట్టుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న కారణంగా అంతరాయం కలదని ప్రజలు గమనించి సహకరించగలరని అధికారులు తెలిపారు. ఆటోనగర్ సబ్స్టేషన్ పరిధిలో గల గడ్డిపాడు ఫీడర్లో మరమ్మతులు చేస్తున్న కారణంగా గడ్డిపాడు, గణేష్ నగర్, ఏఎస్ కన్వెన్షన్, గాయత్రీనగర్ ఏరియాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. అదేవిధంగా శివాలయం ఫీడర్ నందు మరమ్మతుల నిమిత్తం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు శివాలయం, ఆంజనేయస్వామి టెంపుల్, మార్కెట్, డిటిఆర్, చరణంవారి వీధి, అంబేద్కర్ బొమ్మ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు 11 kV మెయింటెనెన్స్ వర్క్ కారణంగా కొరటిపాడు 1వ లైన్ నుంచి 5వ లైన్ వరకు, శాంతినగర్ తదితర ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తురకపాలెంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ల్యాబ్ రిపోర్ట్స్ వస్తేనే మరణాలకు కారణం తెలుస్తుందని వెల్లడి. వరుస మరణాల విషయంలో జిల్లా వైద్య అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ సీరియస్. తురకపాలెంలో పరిస్థితులపై ఆరా.
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. టీచర్లకు సత్కారం. రాధాకృష్ణన్ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ప్రజా ప్రతినిధులు. యూట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న హైటెక్ దొంగ అరెస్ట్. ల్యాప్టాప్స్, బంగారం, నగదు రికవరీ. ఈ నెల 18 నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్. వాడవాడలా కొనసాగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.